మధుర వీర అనే తమిళ సినిమా తెలుగులో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో ఏం లేదనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ లైన్ సరిగ్గా లేదు. సినిమాలో హీరో వాళ్ళ నాన్న జల్లికట్టు జరిపించడానికి ట్రై చేస్తూ చనిపోతాడు. ఆ తర్వాత కొడుకు ఆ జల్లికట్టును జరిపించడా లేదనేది సినిమా. ఈ లైనే అంతంత మాత్రంగా ఉంది. ఇక ఈ లైన్ ఇదని తెలియడానికే మనకి ఇంటర్వల్ వరకు టైం పడుతుంది. ఇక సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అరగంటలో వచ్చే సీన్స్ అయితే సీన్ టు సీన్ అలా వెళ్తున్నట్టు ఉన్నాయి తప్ప అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంక సినిమాలోకి సముద్రగని గారు ఎంటర్ అయ్యాక కొంచెం పర్వాలేదు అనిపించేలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా లేదు. ఒక ఊరు, ఆ ఊర్లో ఏదో జరిపించడానికి ట్రై చేస్తుంటే అడ్డుపడే వ్యక్తులు అలా వచ్చే సీన్సే కనిపించాయి. ఇంకా అన్ని సీన్స్ లోనూ సముద్రగని గారు మంచోరు అని చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంది. ఇంక సినిమాలో మెయిన్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. 4 డైలాగులు చెప్పేసి స్లో మోషన్ లో వెళ్తూ ఉంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడమే ఎలివేషన్ అన్నట్టుగా చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో జల్లికట్టు జరిపించడానికి చేసే ప్రయత్నాలు చాలా నీరసంగా అనిపించాయి. ఇక సినిమాలో మెయిన్ లీడ్ అన్న అతనికి పెద్దగా యాడ్ చేయడం స్కోప్ లేదు. ఉన్నంతలో కూడా ఆయన ఏం చేసినట్టు అనిపించలేదు. ఇక సముద్రకని గారి క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు, కానీ ఉన్నంతలో బాగానే చేశారు. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత మాత్రంగానే ఉన్నాయి. డబ్బింగ్ కూడా అసలు బాగాలేదు. ఫైనల్ ఈ సినిమాలో చూడడానికి అయితే ఏం ఉన్నట్టు అనిపించలేదు. అందుకే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.